హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను రిజల్ట్స్కి సంబంధించి. సో నేను చెప్పినట్టుగా 6th సెమ్ రిజల్ట్ అనేటువంటిది రానే వచ్చింది. ఎవరైతే యూజీ సిబిసిఎస్ బీఏ బీఎస్సీ బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో 6th సెమ్ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్నారో మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది. సో అప్డేట్స్ అన్నీ కూడా మీకు చాలా తొందరగా తెలియాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు కనుక నచ్చితే మీరు వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి. సో అందరికంటే ముందుగా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక మనం ఈ యొక్క రిజల్ట్ ఏ రకంగా చూసుకోవాలి అంటే కనుక కేయూ ఆన్లైన్ అని చెప్పి సింపుల్గా గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ కేయూ ఆన్లైన్ అని చెప్పేసి అప్పుడు కేయూ ఆన్లైన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు వెబ్సైట్ యూఆర్ఎల్ ఖచ్చితంగా చూసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ అంటే 2 రకాల యూఆర్ఎల్స్ ఉంటాయి. ఒకటి kakatiya.ac.in అని ఉంటుంది, ఇంకోటి కేయూ ఆన్లైన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు కేయూ ఆన్లైన్తో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కేయూ ఆన్లైన్ పైన క్లిక్ చేసి వెబ్సైట్లోకి ఒకసారి ఎంటర్ కండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే రిజల్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. రిజల్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా రిజల్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది వరకు వచ్చిన రిజల్ట్స్ కావచ్చు, ఈరోజు వచ్చినది. ఇక్కడ న్యూ అని బ్లింక్ అవుతుంది చూడండి. ఇది జస్ట్ ఇందాకే 5 minutes అవుతుంది రిజల్ట్ అనేటువంటి రిలీజ్ అయ్యి ఈ వీడియో చేసే సమయానికి. సో ఒకసారి మీరు యూజీ సిబిసిఎస్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ హెల్డ్ ఇన్ May 2024. సో దీనిపైన ఒక్కసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్గా మనకు కాకతీయ విశ్వవిద్యాలయము, తర్వాత యూజీ సిబిసిఎస్ బీఏ బీకామ్ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్ May 2024 అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు 3-2 ఏది ఉంది, ఏదైతే 6th సెమిస్టర్ ఉందో అంటే 3rd year 2nd సెమిస్టర్ లేదా 6th సెమ్ అంటుంటాం, ఇది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది కింద ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో ఈ రకంగా మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది చూసుకోండి. పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు హయ్యర్ స్టడీస్ కోసం మంచిగా బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క కెరియర్ను బిల్డ్ చేసుకోండి. తర్వాత ఎవరైతే ఫెయిల్ అయ్యారో స్టూడెంట్స్, 1-2 సబ్జెక్టులు పోయాయో లేదా ఎవరైతే ఫెయిల్ అయ్యారో అట్లాంటి స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్స్ కనుక బాగా రాసుంటే మీరు నెక్స్ట్ రీవాల్యుయేషన్లోకి వెళ్ళడం చాలా ఉత్తమం. ఎందుకంటే 6th సెమిస్టర్లో ఉన్నారు కాబట్టి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. 1-2 మార్కుల్లో కనుక మీ మార్కులు కనుక తక్కువ వస్తాను. మీ రిజల్ట్ చూసుకోగానే కింద అక్కడే మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క సబ్జెక్ట్ను, తర్వాత మీ యొక్క సెమిస్టర్ను, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి సర్చ్ అని కొట్టగానే మీకు మీ నేమ్, ఫాదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అదే రకంగా అక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఏ సబ్జెక్టులకైతే మీరు రీవాల్యుయేషన్ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కనుక మార్క్స్ తక్కువ వచ్చినాయి అనిపించినా లేదా మీరు ఫెయిల్ అయినా కూడా ఈ రకంగా మీరు రీవాల్యుయేషన్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్. సో జస్ట్ నేను లాస్ట్ వీడియో చేసి 2 days అవుతుంది. ఖచ్చితంగా ఈ వీక్లో మీకు రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో చెప్పాను. అదే ప్రకారము రిజల్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందరికంటే ముందుగా తెలిసే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క రిజల్ట్ యొక్క లింక్ అనేది నేను ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కూడా మీరు లింక్ను చూసి అక్కడ నుంచి కూడా రిజల్ట్ అనేటువంటిది మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ వ్యూవర్స్, థ్యాంక్ యూ. వీడియో మొత్తం చివరి వరకు చూశారనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే అంటే రీవాల్యుయేషన్ సంబంధించింది కావచ్చు లేదా ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ సంబంధించింది కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మీరు పోస్ట్ చేయండి. నాకు తెలిసిన కాడికి ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మళ్ళొకసారి పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా కంగ్రాచులేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎవరైతే ఫెయిల్ అయ్యారో డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ప్లానింగ్ అంటే రీవాల్యుయేషన్ కావచ్చు లేదా మరి చాలా తక్కువ మార్క్స్ వస్తే నెక్స్ట్ మనం అంటే 80% డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలనేటువంటిదే ఇప్పటి నుంచే మీరు ప్లానింగ్లో ఉండండి. ఓకే, మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను కాన్సెప్ట్ ఏంటంటే డిటెండ్ అయిన స్టూడెంట్స్కు సంబంధించిన కాన్సెప్ట్, తర్వాత 1st, 3rd, 5th రీవాల్యుయేషన్కు సంబంధించినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. రైట్, ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.